ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం, మర్నాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ను అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చిందా? ప్రధాన అజెండా ఏంటి? ఉమామహేశ్వరి ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 30వ తేదీ నుంచి దాదాపు ఒక 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉండాలి. ఈ నెల 29వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ రోజున ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి చర్చించనున్నది. మరుసటి రోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఏదైతే మధ్యవర్గ భేటీ ఉండదో 25వ తేదీన జరగాల్సి ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల పైన పిఏసీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తిరిగి న్యాయ సలహా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించడంతో ఆ న్యాయ సలహా తీసుకొని 28వ తేదీ లోపల నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఒక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ మంత్రివర్గ కమిటీ నిన్న కూడా ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన కమిటీ, మంత్రివర్గ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదికను ఈ నెల 29వ తేదీన భేటీగా ఉన్న మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లయితే కూడా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలి ఏంటి అని కూడా ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొని ఉంటారు. అదేవిధంగా మరుసటి రోజు అంటే 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం తెలుస్తుంది. మొదటి రోజు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంబంధించి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత ఇదే సమావేశాల్లో ఉపసభాపతి ఎంపిక, అదేవిధంగా కాళేశ్వర కమిషన్ నివేదిక మీద చర్చ జరుగుతుంది. కాళేశ్వర కమిషన్ ఇప్పటికే నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి కాళేశ్వర కమిషన్ సంబంధించిన నివేదిక పైన ఈ అసెంబ్లీ సభలో చర్చించిన తర్వాతనే తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉండాలి. ఉమామహేశ్వరి, ధన్యవాదాలు తిరుపాల్.